నమో నమః కారణకారణాయ నమో నమోనంత మహావిభూతయే నమో నమః శంకరశాంగపాణియే నమో నమః శాశ్వత శార్ంగధన్వనే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మార్గశిర మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మార్గశిర మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుణ్ణి ఆరాధించడం. ఎంతగా గోవిందుడి యొక్క ఆరాధనతో మాసానాం మార్గశీర్షోహం అంటూ గోవిందుడు చెప్పాడు గనక గొప్పదైనటువంటి ఈ మాసంలో ఎంతగా మనం శరణాగతి పూర్ణంగా భగవంతుణ్ణి ఆరాధిస్తాము అంత గొప్పగా మనందరం కూడా అదృష్టాన్ని పొందగలము. అందుకే అంటున్నాం నమో నమః కారణకారణాయ. నమో నమః నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఎవరికి నమస్కరిస్తున్నాము అనంటే ఈ లోకానికంతటికీ ఎవరైతే కారణభూతుడో, ఎవరైతే ఈ లోకాన్ని సృష్టించాడో ఆయనకి కారణభూతుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని నేను నమస్కరిస్తున్నాను. ఇక ఇంతకు మించి వ్యాఖ్యానం మనం చెప్పుకోనవసరం లేదు, మనందరికీ కూడా తెలుసు. ఈ లోకాన్నంతటినీ కూడా సృష్టించినటువంటి వాడు బ్రహ్మదేవుల వారు. మరి ఆ బ్రహ్మదేవుణ్ణి సృష్టించినటువంటి వారెవరు అంటే తన నాభికమలము నుండి బ్రహ్మదేవుణ్ణి ఉద్భవింపజేసినటువంటి వారు శ్రీ మహావిష్ణువు. అందుకే కారణకారణాయ అంటే మరెవరో కాదు, సాక్షాత్తు ఆ గోవిందుడే తిరుమల దివ్యక్షేత్రంలో బంగారు ఆనందనయంలో వేంచేసి ఉన్నటువంటి ఆ కటివరద హస్తాల రేడు ఆ గోవిందుడే ఈ కారణకారణాయ అనేటువంటి పదానికి అర్థము. ఇంకా చెప్తూ ఉన్నారు నమో నమోనంత మహావిభూతయే. మళ్ళీ అంటున్నాం నమో నమః, నమస్కారం చేస్తున్నాం ఎవరికి? అనంత మహావిభూతయే. మొత్తము అనంతముగా ఉన్నటువంటి ఈ సకల చరాచర సృష్టినంతా కూడా కేవలము తన యొక్క విభూతిగా సృష్టించినటువంటి వాడు. ఎంత ఉన్నది ఈ సృష్టి అందామా? మనకు తెలిసినటువంటిది కేవలము ఈ భూలోకం మనం చూస్తున్నది. ఈ భూలోకానికి పైన భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు, కింద అతల, వితల, సుతల, తల, రసాతల, మహాతల, పాతాళ లోకాలు, కేవలము ఈ భూగ్రహంతో పాటుగా అనేకానేకమైనటువంటి గ్రహాలు, సూర్యభగవానుడు చుడుతూ ఉన్నటువంటి, చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహాలు, ఇది ఒక సౌర కుటుంబం అయితే ఇటువంటి సౌర కుటుంబాలు కొన్ని వేలు కలిస్తే ఒక బ్రహ్మాండం. అటువంటి బ్రహ్మాండాలు కొన్ని వేల కోట్ల బ్రహ్మాండాలకి ఏకైక అధిపతి, దానంతటినీ కూడా సృష్టించినటువంటి వాడా గోవిందుడు. అందుకే అంటూ ఉన్నామనండి నమో నమః అనంత మహావిభూతయే. ఇంకా అంటున్నాం నమో నమః శంకర చాపహారిణి. కేవలం బ్రహ్మదేవుణ్ణి మాత్రమే కాదు, శంకరాది సకల అష్టదిక్పాలకులు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, ఈ లోకంలో ఎందరైతే ఉన్నారో వారందరినీ కూడా పరిపాలన చేస్తూ ఉన్నటువంటి ఏకైక దేవుడు శ్రీ మహావిష్ణువు అని అర్థం చెప్తూ ఉన్నారు. ఇంకా నమో నమః శాశ్వత శార్ంగధన్వని. మరొక మాట కూడా చెప్తూ ఉన్నారు. ఎప్పుడూ కూడా దశ ఆయుధాలను ధరించి మన యొక్క దశ దిక్కుల నుండి కూడా ఏ కష్టము రాకుండా మనల్ని కాపాడుతూ ఉన్నటువంటి వాడు ఆ గోవిందుడు మాత్రమే. అటువంటి గోవిందుణ్ణి ఈ ధనుర్మాసంలో, ఈ మార్గశిర మాసంలో ఎంతగా మనం ఆరాధిస్తామో అంత గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని, ఫలాన్ని, అదృష్టాన్ని మనందరం కూడా పొందవచ్చును అని శాస్త్రం మనకు చెప్తూ ఉన్నది. కనుక ఈ మార్గశిర మాసంలో గోవిందుడి యొక్క ఆరాధన చేస్తూ, గోవిందుడి యొక్క ఆరాధన ద్వారా ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.
ఓం